పల్నాడు జిల్లా రొంపిచెర్ల గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఇంట్లో చెప్పకుండా నర్సరావుపేటకు చేరుకోగా పట్టణంలో ఒంటరిగా తిరుగుతున్న వారిని గుర్తించిన టూ టౌన్ పోలీసులు స్టేషన్ కు తరలించారు. టూ టౌన్ సిఐ ప్రభాకర్ బాలుర వివరాలు తెలుసుకుని వారి బంధువులకు సమాచారం అందించి అనంతరం పిల్లలను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ముగ్గురు పిల్లలు రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల విలేజ్ వెళ్ళది. ఈరోజు మధ్యాహ్నం వీళ్ళు ఇంట్లో చెప్పకుండా ఈ ముగ్గురు పిల్లలు నర్సరావుపేట వచ్చేసి టౌన్లోకి వచ్చేయడం జరిగింది. కనీసం ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. తిరుగుతుంటే మన పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఎక్కడ అనేది సరిగా అడ్రస్ చెప్పలేకపోయారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వీళ్ళ యొక్క అడ్రస్ ఎక్కడని చెప్తే చిన్నగా వీళ్ళ ఏమవుతారు ఇలా బాబాయ్ అవుతారు. ఈ బాబాయ్కి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు బాబాయ్ వచ్చారు. ఈరోజు బాబాయ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ముగ్గురు పిల్లల్ని కూడా. దయచేసి పేరెంట్స్ పిల్లలందరికీ ఇప్పుడు స్కూల్స్ సెలవులు ఇచ్చున్నారు, ఆడుకుంటుంటారు. చెప్పా పెట్టకుండా మీతో ఇలా ఈ విధంగా వెళ్ళిపోతే ఇక్కడ దొరకబెట్టి సరిపోయింది మనకి. లేదు నన్ను అంటే వీళ్ళు ఎక్కడైనా వేరే బస్సు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే వీళ్ళు ఆచూకీ తీసుకోవడం చాలా కష్టమైండేది. దయచేసి పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది పేరెంట్స్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నీ పేరేం పేరు? మోజేష్. నువ్వు బంగారు చదువుకుంటున్నావా? ఏ చదువుకుంటున్నా? 4th క్లాస్. ఏ ఊరు ఇది? రొంపిచెర్ల జెడ్పీ హై స్కూల్ దగ్గర. నీళ్ళు దేంట్లో వచ్చేటప్పుడు బస్సా ఆటోనా? మనకి కల్లకొండలో చుట్టాలు ఉన్నారండి చిన్నమందు. నేను కూడా కల్లకొండ పోయి వచ్చి రంశాలం వేస్తే అయ్యారు చూడండి. అలా రాకూడదు, సరేనా? ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా రాకూడదు. మీకే నేను సార్ ఇప్పుడు కల్లకొండ నుంచి వస్తున్నానండి, సరేనా? మీరు అలా తప్పిపోతే ఎలా? ఎవరికి చెప్పకుండా ఇంట్లోకి రాకూడదు. చిన్నపిల్లలు కదా మీరు, తెలియదు కదా, మళ్ళీ మీకు వెళ్ళడానికి తెలియదు కదా. వస్తారా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెద్దవాళ్ళు చెప్పకుండా? రాదు కదా? ఓకే. ఇంకొక అబ్బాయి ఉండాలండి, అడుగు ఒకసారి తీసుకోండి. మీరు కూడా పిల్లల్ని చూసుకోవాలండి. మాట చెప్తానండి, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, చిన్న పిల్లలు ఎవరిని తీసుకు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, తీసుకెళ్ళగలుగుతారా లేదా అని చూసుకోవాలి. కరెక్టే. వాడు ఇంకో బస్సు ఎక్కేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? లేదా ఒక ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉండబట్టి త్వరబట్టి సరిపోయింది మాకు. అవునా కదా? చెప్పే స్థాయి కూడా లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు అక్కడ టౌన్ వాళ్ళు కూడా తీసుకోపోతారు, మరి తీసుకోవాలని బాధ్యత ఎవరు లేదు. ఒక జాగ్రత్త తీసుకెళ్ళండి.